140 ఏళ్లుగా సొంత కార్యాలయం లేకుండానే కాంగ్రెస్ పార్టీ దేశానికి సేవలందించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం హాజరయ్యారు. ప్రపంచంలోనే మేటి దేశంగా భారత్ను తయారు చేసేందుకు భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసే వేదికగా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం నిలబడుతుందని సీఎం చెప్పారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలను అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకున్నది. మీరు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంత కార్యాలయాన్ని కట్టుకున్నదంటే ఎంత నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించిందో చూడండి. నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులు, 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. కాబట్టి ఈరోజు ఇక్కడి నుండి దేశాన్ని 21వ శతాబ్దంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ప్రణాళికలు సిద్ధాంతపరంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించబడతాయి. రాబోయే రోజుల్లో పేద ప్రజలకందరికీ కూడా ఇక్కడి నుంచి దశ దిశ నిర్ధారించడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రపంచంలోనే ఒక మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి విధి విధానాలను నిర్ణయించడం జరుగుతుంది. దేశం యొక్క ప్రగతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసే కార్యాలయాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడి నుంచి ఈ దేశాన్ని ఒక బలమైన దేశంగా, శక్తివంతమైన దేశంగా మార్చడానికి ప్రణాళికలు ఇక్కడి నుంచి రచించబడతాయి. ఇది దేశ ప్రజల యొక్క ప్రయోజనానికి వేదిక కాబోతుంది.